శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏళ్లుగా మెట్రో రైలు కోసం విశాఖపట్నం వాసులు ఎదురు చూస్తున్నారు. మెట్రో రైలు ఎప్పుడు వస్తుందా, తమకు ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తీరుతాయన్న ఆలోచనలు వారిలో ఆ ఆశను బతికిస్తున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. డిపిఆర్ల పేరుతో కాలయాపన చేస్తున్నాయి. అసలు విశాఖ మెట్రో కళ సాకారం అయ్యేనా లేదా? ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ భరత్ కుమార్ అందిస్తారు. విశాఖ మెట్రో దీనికి సంబంధించినంత వరకు కూటమి సర్కార్ ఇప్పటికే డిపిఆర్ ఇచ్చినప్పటికీ కూడా ఇది ఎప్పటి నుంచి కార్యాచరణ ప్రారంభం కాబోతుంది, అసలు విశాఖ మెట్రో సాధ్యమా సాధ్యం కాదా అనే దానిపై కొంత ప్రజల్లో అపోహలు ఉన్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఓకే చేసిన తర్వాత 3 ఏళ్లలో మెట్రో కారిడార్ నిర్మాణం అవుతుందంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు మెట్రో కారిడార్ ఎలా ఉండబోతా ఉంది, ఒకవేళ మెట్రో వస్తే 3 పేజీల్లో ఎక్కడి నుంచి ప్రారంభం అవబోతుంది అనే దానిపై కొంత క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే మనం ఇప్పుడైతే మెట్రోకి సంబంధించిన విశాఖలో ఉన్నటువంటి మెట్రో కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. మెట్రో రైలుకి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ మోడల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మెట్రో రైల్ మోడల్ ఎలా ఉంటుంది అనే దానిపైన ఇక్కడ మెట్రో ఆఫీస్ లో ప్రెజెంటేషన్ ఉంటుంది. దాంతో పాటుగా ట్రాక్ మోడల్స్ అంటే గ్రౌండ్ లెవెల్లో గత ప్రభుత్వంలో గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి ఇటువంటి మెట్రోని గత ప్రభుత్వం విశాఖలో తీసుకురావాలని డిపిఆర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ దీనికి సంబంధించిన సమూల మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ మోడల్స్ కూడా ట్రాక్ మోడల్స్ ఎలా ఉంటాయి, ట్రైన్ మోడల్స్ ఎలా ఉంటాయి అంటే కూడా మెట్రోకి సంబంధించిన పెట్టినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా మెట్రో స్టేషన్స్ మనం చూడొచ్చు. మెట్రో స్టేషన్స్ ఎక్కడైతే ఉంటుందో మెట్రో స్టేషన్ కి సంబంధించినంత వరకు మోడల్స్ కూడా ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ప్రధానంగా విశాఖకి సంబంధించినంత వరకు ఇప్పుడే మెట్రో రైలు ప్రారంభం అయితే 3 దశలకు సంబంధించినంత వరకు కూడా 46 కిలోమీటర్లకు సంబంధించి 3 పేజీలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించినంత వరకు కూడా కొంత మార్పులు వస్తున్నటువంటి తరుణం. విశాఖ ఇప్పుడిప్పుడే అవుటర్స్ లో కూడా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఒక్కసారిగా మెట్రో రైలు యొక్క డిమాండ్ పెరిగినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. కానీ మెట్రో ప్రపోజల్ ఎలా ఉందనే దానిపై కూడా కొంత ఇక్కడ మ్యాప్ పెట్టినటువంటి సిచ్యువేషన్ అది కూడా చూడొచ్చు. విశాఖ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ విఎంఆర్డిఏ అంటూ కూడా 140 కిలోమీటర్లకు సంబంధించినంత వరకు ప్రపోజల్ పెట్టినప్పటికీ ముందు 3 కారిడార్ల నిర్మాణానికి సంబంధించినంత వరకు ప్రపోజల్ జరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం చూడొచ్చు ప్లాన్ క్లియర్ గా ఏదైతే ఫస్ట్ పేజ్ లో స్టీల్ ప్లాంట్ నుంచి ప్రారంభమైనటువంటి ఇది వయా గాజువాక ఎయిర్పోర్ట్, ఎంఏడి జంక్షన్, అదేవిధంగా మద్దిలపాలెం, కొమ్మాది, అదేవిధంగా కొమ్మాది వరకు ఫస్ట్ పేజ్ లో ఉండేటటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. స్టీల్ ప్లాంట్ కొమ్మాది 34.23 కిలోమీటర్లు. దాంతో పాటుగా రెండో కారిడార్ ఏదైతే రెండో కారిడార్ కి సంబంధించినంత వరకు కూడా గురుద్వారా దగ్గర స్టార్ట్ అయినటువంటి కారిడార్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఉంటుందని కూడా రెండో కారిడార్. అలాగే మూడో కారిడార్ కి సంబంధించి తాడ్చెట్లపాలెం టు పెద్దవాళ్ళతేరు వరకు ఇక్కడ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 కారిడార్లు కలిపితే మనం చూడొచ్చు. ఒక్కొక్కటి కూడా సెకండ్ కారిడార్ 5.26 కిలోమీటర్లు, మూడో కారిడార్ కి సంబంధించి 6.91 కిలోమీటర్లు అంటే 6 కిలోమీటర్ల వరకు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ 3 కారిడార్లకు సంబంధించి ఇప్పటికే డిపిఆర్ ప్రభుత్వం పంపించినటువంటి పరిస్థితి. సుమారు 11,000 కోట్లకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీనిపైన ఇప్పటికే మంత్రి నారాయణ స్పందించినటువంటి సిచ్యువేషన్. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందిస్తే 3 ఏళ్లలో విశాఖ మెట్రో కళ సాధ్యం కాబోతుందంటూ కూడా మంత్రి నారాయణ మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు మెట్రో రైలు ప్రారంభానికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటికిప్పుడే మెట్రో రైలు ప్రారంభం అవుతుందా అంటే మళ్ళీ విశాఖలో మార్పులు వచ్చినటువంటి పరిస్థితి. మరొక 2 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో డిపిఆర్ లో కూడా సమూల మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా డబుల్ కారిడార్ ఏదైతే ఉన్నటువంటి కారిడార్ తో పాటుగా మల్టీ లెవెల్ కారిడార్ ఏర్పాటు కూడా దిశపడుతున్నటువంటి సిచ్యువేషన్. దాంట్లో కూడా ఇందులో ఆల్రెడీ మనం చూడొచ్చు 9 కారిడార్లకి ఈ ఒక కారిడార్ 9 కారిడార్లకు సంబంధించిన వరకు కూడా మరొక డిపిఆర్ సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ ని ఇక్కడ నుంచి భోగాపురం తరలిస్తున్నటువంటి తరుణంలో చూడొచ్చు, మనం భోగాపురం పంపిస్తున్నటువంటి తరుణంలో దీన్ని పూర్తిగా కూడా కొమ్మాది నుంచి మళ్ళీ ఇక్కడ ఆనందపురం మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
మరొక వైపు ట్రాఫిక్ అవసరాల రీత్యా కూడా స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు కూడా మరొక ప్రపోజల్ పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్. అంటే పూర్తిగా కూడా మెట్రో రైలు యొక్క పరిస్థితి మారిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికైతే మాత్రం ఉన్నటువంటి ప్రపోజల్ లో 79.91 కిలోమీటర్లుగా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు కూడా విశాఖలో రోజు రోజుకి రాష్ట్ర విభజన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యం, దాంతో పాటుగానే ఆర్థిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి సిచ్యువేషన్, దాంతో పాటు అనేక బహుళ కంపెనీలు ఆంధ్ర తరలి వస్తున్నటువంటి విశాఖలో వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ తగ్గట్టుగానే మెట్రో రైల్ నిర్మాణం త్వరితగతిన జరిగే అవకాశం ఉండబోతుందా, దానికి సంబంధించినంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దానిపై ప్రత్యేక తరుణం.